నర్సీపట్నంలో స్మాల్ ఎగ్జిబిషన్ పెట్టారు చూడండి. చూస్తాం, లోపలికి వెళ్దాం. పదండి పదండి. చూడండి ఉందన్నమాట. ఇలా మెట్లు ఉన్నాయి. చూడండి మెట్లు ఉన్నాయి ఇక్కడ. పదండి ఇప్పుడు కింద ఏమున్నాయి చూద్దాం. శాంపిల్స్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి కూల్ డిజైన్స్ పెట్టారు. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి అలాగుంది. మా ముగ్గురికి 170 రూపీస్ అయింది ఎంట్రన్స్ టికెట్. బాగోకపోతే 1 కుమ్మేద్దాం. చూడండి అంబియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం చూడండి మొత్తం చూడండి అక్కడ చదువు హలో ఫ్రెండ్స్, సరే ఇక్కడ నాకు కొంచెం ఇంకా ఏసీ పెడితే ఇంకా బాగుంది అనిపించింది గాయస్. లొకేషన్ చూస్తూ కనబడింది ఫ్రెండ్స్కి. అక్కడికి చెప్పు. యాపిల్ కనబడింది. చూద్దాం. యాపిల్ తిన్నామా ఒకసారి చూద్దాం. డమ్మీగా వచ్చినా చూద్దాం. అయ్యో డమ్మీ గాయస్. అందరికి లోపేస్తారు గాయస్. ఏం చేద్దాం? ముందుకెళ్దాం పదండి గాయస్. చూడండి అక్కడ స్నోమ్యాన్ కూడా ఉన్నారు. గాయస్ ఇక్కడ చూడండి గాయస్. ఇంకా చెప్పు. సేమ్ ఏదో పర్యాటకి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది గాయస్. లోపలికి వెళ్తాం. చూడండి ఇదంతా ఎంత బాగుందో. ఏదో అడవిలోకి వచ్చినట్టుంది డాడీ. ఇక్కడ చూడండి డాన్స్ ఐటమ్స్ 10 రూపీస్ అని చెప్తున్నారు. మాకు చూడడానికి మూడ్ లేదు. అలా ముందుకెళ్దాం. అక్కడ 20 రూపాయలు 50 రూపాయలు అని కూడా ఉంది గాయస్. ఫస్ట్ చూసి 10 రూపీస్ అనుకున్నాం. ఏం చేస్తాం అంతే. హలో గాయస్ చూడండి. 100 రూపీస్ నుండి చూడండి ఎలాగుందో. చెప్పు. ఫ్రెండ్స్ కిడ్స్ కూడా చాలా బాగున్నాయి బొమ్మలు. నువ్వు ఆగు. ఫ్రెండ్స్ కిడ్స్ కూడా బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది. చెప్పు. మన లాంటి కిడ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ పక్కన మా చెల్లి గిఫ్ట్ ఇచ్చాడు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. హలో ఆడదామా వద్దా? కామెంట్ చేసి చెప్పండి. మా రాజమయ్యని అడగండి. మా రాజమయ్య చెప్తాడు. రాజమయ్య ఆడాలా వద్దా? ఓకే స్టార్ట్ ద గేమ్. ఓకే డబ్బులు బాబు ఎంత అడుగు. ఎంత 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 50 రూపాయలు అంట గాయస్. చూడండి వస్తాయి గాయస్. మనకి గిఫ్ట్ వస్తుంది. అవును. మీకు ఏమైనా మేము ఆడిన తర్వాత అదంతా కౌంట్ చేసి ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్స్ కంటే ఇక్కడ గిఫ్ట్లు వస్తాయంట గాయస్. సరే గేమ్ ఆడదాం. 50 రూపాయలు ఇవ్వు రాజమయ్య. వేరే వాళ్ళు ఆడుతున్నారు గాయస్. చూడండి అలాగా ఆడుతున్నారు. ఏ గిఫ్ట్ వస్తుంది చూద్దాం. చూడండి బాల్స్ అన్నీ అయిపోయాయి. చూడండి గాయస్ ఏ గిఫ్ట్ వచ్చిందో పాపం.
సరే గిఫ్ట్ ఏదైనా వచ్చింది. ఇప్పుడు మనం ఉంది. చూడండి 50 రూపీస్ ఒకటి కొంటున్నాను guys. ఒకటి కొంటున్నాను ఒక బాస్కెట్. స్టార్టింగ్ పాయింట్ ఏటేట్ వస్తాయి చూద్దాం. చూద్దాం గాయస్ ఏట్ వస్తుంది చూద్దాం. 6 5 మీద కూడా చూద్దాం ఏట్ వస్తుంది. ఇంకా ఒక బాలే ఉంది గాయస్. ఇది వేస్తే ఇంకా తెలిసిపోద్ది టోటల్. ఇప్పుడు ఎంత ఓవర్ గాయస్. ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏ గిఫ్ట్ వచ్చింది చూద్దాం. ఏదో మంచి గిఫ్ట్ రావాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ ఇచ్చి దీని బదులు ఇచ్చేయచ్చు కదా ప్లీజ్. బ్రష్ బాక్స్ వచ్చింది చెప్పు. బ్రష్ బాక్స్ వచ్చింది గాయస్. బ్యాడ్ లక్ గాయస్. రింగ్స్ గేమ్ ఉంది గాయస్. చూద్దాం ఎలాగాడుతున్నారు చూద్దాం. చూడండి అయ్యో గాయస్ నాకు ఇప్పుడు ఆడాలని లేదు గాయస్. లోపలికి వెళ్తే ఇంకా గోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏమైనా ఆడుకుందామా? ఆడుకుందాం గాయస్. చెప్పు. హలో గాయస్, చిన్నపిల్లలతో ఆడుకోవడానికి చాలా బాగుంది. చూడండి ఎన్ని బాల్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదా గాయస్. గాయస్ అక్కడ జైంట్ వీల్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఆ జైంట్ వీల్ ఎక్కుదామని సాహసం చేస్తున్నాను. చూద్దాం ఎలాగుంటుందో. రాజమే లోపలికి వెళ్ళి వీడియో తీయాలి. జైంట్ వీల్. హలో గాయస్, జైంట్ వీల్ ఎంత అడుగుదాం కాస్ట్ 50 రూపాయలు ఒకటి ఉంటే మా రాజమే వెళ్దాం అన్నారు. చూద్దాం మరి ఓకే 100. పెద్దలందరికీ ఉంది, చిన్నపిల్లలకి లేదా? అందరికీ ఉందా అంట గాయస్. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? నా ట్రైన్ ఒకరికి 100 అంట. గాయస్ ఇదంతా అడుగుదా అనుకున్నా ఒకరికి 100 అని చెప్తున్నాను. ఏం చేద్దాం మరి? చెప్పు. చిన్నపిల్లలు కొంచెం భయపడచ్చు కానీ బాగుంటుంది గాయస్. చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా బాగుంటుంది. చెప్పు. ఎంత 80 రూపీస్ అంట గాయస్. సో మరి 80 రూపీస్ అంటున్నారు. రెడీ అవుతుంది గాయస్. ఇదంతా అడుగుదాం. చెప్పు. మా చెల్లి అక్కడ సాహసం చేస్తుంది. మరి అమౌంట్ అంతా అడగాలి కదా. ఇది ఎక్కడ టికెట్ ఎక్కడ ఎంత 50 రూపీసా? 60 రూపీస్ అంట గాయస్. ఏమంటావు? ఓకే ఓకే గాయస్. మా చెల్లి అది ఎక్కడ ఉంటుంది